ప్రస్తుతం చూడవచ్చు ఈ గోల్డ్ బిస్కెట్ ఇది జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి తయారు చేసినటువంటి గోల్డ్ బిస్కెట్ ఇది 500 గ్రాముల గోల్డ్ బిస్కెట్ మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్తో ఉన్నటువంటి జొన్నగిరి గోల్డ్ మైన్ మొట్టమొదటి బయటికి వచ్చినటువంటి గోల్డ్ బిస్కెట్ ఇదే. ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని ప్రముఖ వ్యాపారస్తులకు కూడా అందజేశారు. 500 గ్రాముల ప్యూరిటీ 24 క్యారెట్ల ప్యూరిటీతో స్వచ్ఛమైనటువంటి బంగారం 999 నంబర్తో ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం ఇది 500 గ్రాములు అంటే హాఫ్ కిలో ఉంటుంది. దీని విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం 75 లక్షలు పైగానే ఉంది. దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి వచ్చినటువంటి ఈ బంగారు బిస్కెట్ని వ్యాపారస్తులు అందుకున్నారు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా దీన్ని కొన్ని చిన్న బిస్కెట్లు 100 గ్రాములు 50 గ్రాముల బిస్కెట్లు కూడా అప్పుడే 2 రోజులకే సేల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రముఖ వ్యాపారస్తులు జగదీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఇంతవరకు వచ్చేసి మేము ఆల్మోస్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇంపోర్టెడ్ గోల్డ్ మీదనే మేము ఆధారపడి ఉన్నాం. మొన్న ప్రధాని గారు ఏదైతే మనకు చెప్పారో మన ఫారెన్ కరెన్సీ అంతా ఏదైతే మనకు గోల్డ్ మీదకి వెళ్తుందో దానివల్ల గోల్డ్ తగ్గించండి, గోల్డ్ కొనడం స్టాప్ చేయండి అని చెప్పేసి ఒక హెచ్చరిక ఇచ్చారు. బట్ జొన్నగిరి బంగారు ఏదైతే మనకు ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది కాబట్టి మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా బయటికి పోయే అవకాశం ఉండదు. మనం ఏదైనా సరే బంగారు కొనాలనుకుంటే జొన్నగిరి బంగారు కావాలా అని చెప్పేసి మనం వ్యాపారస్తులకు చెప్తే ఖచ్చితంగా మన ఫారెన్ కరెన్సీ కూడా మనకు బయటికి పోదు, మన రూపీ వాల్యూ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో జొన్నగిరి బంగారు ఇంకా ఇలాంటి ఇవి ఏమన్నా ఇండియాలో ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అవి ఉత్పత్తి చేస్తే మనకు భారతదేశానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ఇది ప్యూరిటీ పరంగా మనకు 24 క్యారెట్స్ స్వచ్ఛత, చాలా నాణ్యత గలమైన బంగారు. ఇది మనకు ఇంత త్వరలో మనకు అందుబాటులోకి వస్తుందని ఊహించలేదు. ఈ తరంలో చూస్తాము అనేది మేము అనుకున్న విషయం కాదు. ఈ తరంలో చూడడము, అది చూసిన తర్వాత మొట్టమొదట మేము కొనుగోలు చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ గోల్డ్ ఇండియన్ ఎకానమీకి మంచి ఉపయోగం అవుతుంది. అండ్ గోల్డ్ ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడనే కర్నూలులో అవైలబుల్లో ఉంది కాబట్టి. సో మన ఇండియన్ రూపీ యూఎస్ కరెన్సీలు కానీ లేకపోతే యూరోలో కానీ ఎక్స్చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మన రూపీ మనకి ఇక్కడనే ఉంటుంది కాబట్టి రూపీ కూడా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాదాపు 50,000 కిలోస్ గోల్డ్ ఉందని అంచనా. అండ్ ఇయర్లీ ప్రొడక్షన్ వచ్చేసి దాదాపు 1000 kgs వరకు అవుతుందని ఎస్టిమేషన్లో ఉన్నారు. అండ్ అక్కడ ఆల్రెడీ 100 kgs ఆల్రెడీ